వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజ్యసభకు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్. ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్ పై సంచలన తీర్పు. హైకోర్టు తీర్పుతో దంపతులకు షాక్. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం. వర్సిటీలో చొరబడ్డ ఇద్దరు ఆగంతకులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 5 మృతి చెందగా 4 గాయాలయ్యాయి. విమానం ఇంజన్ లోకి వెళ్లిన కుందేలు. ఇంజన్ మంటలు రావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్. రన్వేపై విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు ఇంజన్ లోకి వెళ్లిన కుందేలు. అమెరికాలోని డెన్వర్ నుండి ఎడ్మంటన్ కు వెళ్తున్న విమానంలో ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడం గుర్తించి విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్లు. ఇదే కదా నిజమైన సనాతన ధర్మం. భక్తి, ఆధ్యాత్మికత, మానవత్వం. వేల మంది దేవుని జాతరలో పాల్గొంటూ ఉన్నా కూడా అత్యవసర పరిస్థితిలో వచ్చిన అంబులెన్స్ కు కొన్ని సెకండ్లలోనే దారి ఇచ్చిన భక్తులు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి జిల్లా తొట్టియంలోని మధూర్ కాళియమ్మ జాతర భక్తులతో కిక్కిరిసిపోయినప్పుడే అత్యవసర పరిస్థితులలో ఇక అంబులెన్స్ రాగా అప్రమత్తమైన భక్తులు క్షణాల్లో అంబులెన్స్ కు దారి ఇచ్చిన అద్భుతమైన దృశ్యం. உயிர்களே எழுந்தது போதும், உறவுகள் அழுந்தது போதும், அன்பே என்றும் தீர்வாகும். காலமது கண்ணும் தண்ணீரை போல கரைந்தாலும் ஞானமது ஞாயிற மேலே நம்பிக்கை இழந்தாலும் அன்பா కూల్ డ్రింక్ లో బల్లి అవశేషాలు. సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత గమనించిన కస్టమర్. సంగారెడ్డి పెద్దపూర్ వద్ద NH65 పక్కన ఉన్న రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ లో బల్లి అవశేషాలు. స్వల్ప అస్వస్థతకు గురైన యువకుడు ఆసుపత్రికి తరలించిన స్నేహితులు. తీసుకున్నారు అంతే. బల్లి తోక తీసుకున్నారు అంతే. మధ్యప్రదేశ్ లో బుందేల్ అండ్ ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. ట్రాక్ పై ఇరుక్కున్న బొలెరో SUVని రైలు ఢీకొట్టింది. లోకో పైలట్ బ్రేక్లు వేసినా రైలు కంట్రోల్ కాలేదు. వాహనంలో ప్రయాణికులు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే దిగేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గ మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్టీఓ రమాదేవి, తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించేవారు అని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ ఏను ఏర్పాటు చేసి భూమి విలువ 5 లక్షల లోపు ఉన్న పక్షంలో ఆర్డీఓ స్థాయి, 5 లక్షల పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు. భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ రోజు నుంచి సంవత్సర కాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో
సమస్యను పరిష్కారం కాని పక్షంలో CCLAకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని, ఇక నుండి చేసే రిజిస్ట్రేషన్లను అన్ని పరిశీలించారని తెలిపారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండటం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరిచేసిందన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మెయింటైన్ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డులను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరుస్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూ భారతిలో సైతం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని, అక్కడ పరిష్కారం కాకపోతే RDOకు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టర్కు అప్పీలు చేసుకునే అవకాశం భూ భారతిలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు భూ భారతి పోర్టల్లో ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా ప్రజావాణిలో చాలా మంది కూడా వచ్చి అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా మేమేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఎట్లా పోయి కొట్లాడాలా, మన భూమి మనకి ఎట్లా తెచ్చుకోవాలనేసి వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. సో దాని ద్వారా ఏంటంటే కూడా చాలా మంది సివిల్ కోర్టుకి పోలేక, సో ఆ పట్ట మార్పిడి చేసుకోలేక, సో ప్రభుత్వం నుంచి వస్తున్న బెనిఫిట్స్ కూడా చాలా మంది కూడా పొందలేక, వాళ్ళు స్వతహాగా భూమి కొన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఉండే. సో మాకు వచ్చి వాళ్ళు అడిగినా కానీ కూడా కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈరోజు మన అల్లాదుర్గ్ మండలంలో సో ప్రత్యేక సమావేశం నిర్వహించి సో ఈ భూభారతి చట్టం పైన అవగాహన గురించి అనేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టంలో మెయిన్ థింగ్ మనం తీసుకున్నట్టయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. సో అంటే ఇప్పుడు ఆ భూమి ఎవరిది, సో ఫలానా ఇల్లయ్యదా, ఫలానా మల్లయ్యదా, సో రాములుదా, ఎవరిది అనేసి ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో మనం ఇంతకు ముందు పహానీలలో రాస్తా ఉండే. సో ఆ పహానీలలో ఏం చేస్తుంటే ఇంతకుముందు ఎవరైతే విలేజ్ లెవెల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటుండో VROలు కానీ